ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ವೆಲ್ಕಮ್ ಟು ವಾಸು. This video is all about our day 5 trip and day 2 in Munnar. ఎర్లీ మార్నింగ్ 4కి కులుకుమలై పీక్ సన్ రైజ్ చూడడానికి అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ 5 o'clock వరకు జీప్ పాయింట్ వరకు అయితే రీచ్ అయ్యాము. అండ్ ఇలా మూన్ ఉండగానే సన్ని చూడడానికి అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ జీప్కి కాస్ట్ వచ్చేసి 4,000 రూపీస్ పర్ ట్రిప్ అప్ అండ్ డౌన్. అండ్ ముందుగానే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. కాస్ట్ వచ్చేసి 2,500 పర్ ట్రిప్ అయితే ఉంటుంది. అండ్ నన్ను అడిగితే ముందుగానే బుక్ చేసుకోవడం బెటర్ అని చెప్తాను. అండ్ పీక్ పాయింట్ రీచ్ అవ్వడానికి 1 hour అయితే పడుతుంది. పర్సనల్ వెహికల్స్ నాట్ అలౌడ్, ఓన్లీ జీప్ సఫారీ ఇది, ఎందుకంటే రూట్స్ కూడా బాగుండవు. మ్యూజిక్ అండ్ రైడ్ ఎంజాయ్ చేస్తూ ఫైనల్లీ 6కి అయితే టాప్ పాయింట్కి రీచ్ అయ్యాము. అండ్ ఈ ప్లేస్ కేరళ అండ్ తమిళనాడు బార్డర్లో ఉంటుంది. ట్రెక్కింగ్ డిస్టెన్స్ 1.5 కిలోమీటర్ అండ్ ఈజీ ట్రెక్కే. ఇదైతే స్టార్టింగ్ పాయింట్. అండ్ ఎర్లీ మార్నింగ్ మొత్తం రూట్ మొత్తం ఫాగ్తో అయితే కవర్ అయిపోయింది. రూట్ వచ్చేసి ఇలా ఉంటుంది, చాలా చిన్నగా. అండ్ బోత్ సైడ్స్ ట్రీస్ ఉంటాయి. ఒక లోయలాగా ఉంటుందని అయితే చెప్పొచ్చు, ఎందుకంటే ఇది చాలా టాప్లో ఉంటుంది ప్లేస్ వచ్చేసి. అండ్ ఇక సన్ రైజ్ పాయింట్కి మెల్లిగా నడవడం అయితే స్టార్ట్ చేసాము. జనాలు అయితే అసలు చాలా ఫుల్గా వచ్చారు. 7కి సన్ రైజ్ అంటే అక్కడే కూర్చొని సన్ రైజ్ వ్యూస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. కిందికి చూడడానికి కూడా ఏం కనిపించడం లేదు, మొత్తం ఫాగ్తో కవర్ అయిపోయింది. సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తూ టైం ల్యాబ్స్లో వీడియోస్ వచ్చాయి, క్లౌడ్స్ అండ్ ఫాగ్స్తో వ్యూస్ వచ్చాయి, బట్ సన్ రైజ్ అయితే రాలేదు. ఇంకా సన్ రైజ్ వ్యూస్ రావడం డౌటే అని చెప్పేసి ఇక్కడే ఇంకొంచెం ముందుకి వాక్ చేస్తే టైగర్ వ్యూ పాయింట్ ప్లేస్ అయితే ఉంటుంది. సో అక్కడికైతే వెళ్ళాము. అండ్ ఈ వ్యూ పాయింట్లో ఒక రాక్ వచ్చేసి టైగర్ ఫేస్ లాగానైతే ఉంటుంది. సో అందుకే ఈ పాయింట్ అయితే టైగర్ వ్యూ పాయింట్ అయితే అంటారు. ఇంకా ఈ 2 ప్లేసెస్ కవర్ చేసి కాసేపు వ్యూస్ అయితే ఎంజాయ్ చేసి రిటర్న్ అయ్యాము. అండ్ టాప్ పాయింట్లోనైతే విండ్ స్పీడ్ చాలా ఉంది. అండ్ ఈ క్లిప్లోనైతే చూడొచ్చు. అండ్ రిటర్న్లో ఒక ప్లేస్లో ఫాగ్ క్లియర్ అయింది కొంచెం, బట్ వీడియో క్యాప్చర్ చేసేలోపు ఈ ప్లేస్ కూడా ఫాగ్తోనైతే కవర్ అయిపోయింది. ఈ క్లిప్లో చూడొచ్చు అది. అరౌండ్ 8కి అయితే రిటర్న్ అయ్యాము. అండ్ రిటర్న్ వేలో మాత్రం టాప్ పాయింట్కి రీచ్ అయ్యే వే మొత్తం టీ ప్లాంటేషన్స్తో కవర్ అయి ఉంటుంది, అదైతే చూడొచ్చు. మేము వెహికల్ని సైడ్కి స్టాప్ చేయించి వ్యూస్ అయితే చూసాము. అండ్ అక్కడక్కడ చిన్న చిన్నగా వాటర్ ఫాల్ వ్యూస్ కూడా చూడొచ్చు. టీ ప్లాంటేషన్స్తో రూట్ మొత్తం ఇలా ఉంటుంది. చూడ్డానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఆ చీకట్లో రూట్ అయితే ఏం కనిపించలేదు, బట్ రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఈ క్లిప్లోనైతే చూడొచ్చు. రూట్ మొత్తం టీ ప్లాంటేషన్స్తో చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. కొన్ని పిక్స్ అయితే తీసుకొని దగ్గరలో ఉన్న సూర్యనెల్లి జిప్ లైన్కి అయితే వెళ్ళాము. లాంగెస్ట్ జిప్ లైన్ మెయింటెనెన్స్లో ఉందని క్లోజ్ అయితే చేశారు. ఈ సూర్యనెల్లి జిప్ లైన్ వచ్చేసి 2nd లార్జెస్ట్ రైట్ నౌ ఇన్ మున్నార్. జిప్ లైన్ లెంత్ వచ్చేసి 400 మీటర్స్ ఉంటుంది. అండ్ కాస్ట్ కూడా 400 రూపీస్ పర్ పర్సన్. జిప్ లైన్ వే ఇలా టీ ప్లాంటేషన్స్ అండ్ లేక్ మీదకి వెళ్ళి ఉంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది.
ఇంకా మా అందరివి జిప్ లైన్ యాక్టివిటీస్ ఫినిష్ అయ్యాక రూమ్కి అయితే రిటర్న్ అయ్యాము. కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యాక ఇంకా మాకు దగ్గరలో ఉన్న హోటల్లో సర్వానా భవన్ లంచ్ అయితే ఫినిష్ చేసేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఎలిఫెంట్ పార్క్. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండ్ కాసేపు అయితే వాక్ చేయాలి టికెట్ కౌంటర్ని రీచ్ అవ్వడానికి. అండ్ ఎలిఫెంట్స్తో రైడ్ అండ్ వాటికి ఫుడ్ తినిపించడం ఇలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి. ఎలిఫెంట్ పార్క్ నుండి నెక్స్ట్ ప్లేస్ అయితే మడుపెట్టి డ్యామ్. అండ్ ఈ డ్యామ్ వ్యూ వచ్చేసి బ్రిడ్జ్ పైనుండి. బోటింగ్ సెంటర్కి అయితే రీచ్ అయ్యాము. అండ్ ఇక్కడ నుండి కొద్దిగా వాక్ చేసే టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. అండ్ మేము ఇక్కడ స్పీడ్ బోట్ అయితే ట్రై చేద్దాము అనుకున్నాము. బట్ స్పీడ్ బోట్ టికెట్స్ మార్నింగ్ 11కే అయిపోయాయి అని చెప్పారు. అండ్ ఇంకా చేసేది ఏం లేక జస్ట్ మడుపట్టి డ్యామ్ వ్యూ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇంకా ఇది చూసేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే రిటర్న్ అయ్యాము. ఈ ప్లేస్ వచ్చేసి ఎకో పాయింట్. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండ్ ఎంట్రీ టికెట్ అయితే 10 రూపీస్ పర్ పర్సన్. అండ్ ఈ ప్లేస్లో ఓన్లీ పెడల్ బోటింగ్ అయితే అవైలబుల్లో ఉంది. అండ్ ఈ ప్లేస్లో మనం గట్టిగా అరిస్తే రిటర్న్లో ఎక్కువనైతే వస్తుంది. సో అందుకని ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి ఎకో పాయింట్. ఇంకా మేము కూడా అరిచాము అలానే. నెక్స్ట్ ప్లేస్ కొండాల లేక్. అండ్ ఈ రూట్లోనే మొన్న డే 1 వీడియోలో చూపించిన టాప్ స్టేషన్ వే అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కొండాల లేక్. ఇంకా మున్నార్ సెంటర్కి రిటర్న్ అయ్యే వేలో ఇలా టీ ప్లాంటేషన్స్తో వ్యూస్ అయితే బాగున్న దగ్గర వెహికల్ని స్టాప్ చేయించాము. అండ్ ఇక్కడే హార్స్ రైడింగ్ కూడా అవైలబుల్లో ఉంది. అండ్ ఈ ప్లేస్ మెయిన్లీ ఫర్ ఫోటోషూట్. ఈ ప్లేస్నే ఫోటో పాయింట్ అని కూడా అంటారు. అండ్ ఈ ప్లేస్ నుండి మా నెక్స్ట్ ప్లేస్ అయితే హైడల్ పార్క్. అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ పర్ పర్సన్ అండ్ వెహికల్ పార్క్ చేయడానికి 40 రూపీస్. అండ్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఈ ప్లేస్లో జిప్ లైన్ కూడా అవైలబుల్లో ఉంది. ఈ పార్క్ వచ్చేసి చాలా చిన్నది బట్ ఈవినింగ్ వెళ్ళేసరికి చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ఇక్కడ కిడ్స్ పార్క్ ఏరియా కూడా ఉంటుంది. అండ్ ఈ ప్లేస్లో కూడా జిప్ లైన్ అయితే మళ్ళీ ట్రై చేసాము. అండ్ దాని తర్వాత ఇక్కడే ఈవినింగ్ అయితే టైం స్పెండ్ చేసాము. కాసేపు పార్క్లో కూర్చొని ఇలానైతే ఆడుకున్నాము. ఇంకా వీడియో క్లిప్స్ తీసుకునే లోపే కరెంట్ అయితే పోయింది. ఇంకా అందరూ అరిచారు.
ఇంకా కాసేపు అలా ఫన్నీగా ఆడుకున్నాక మున్నార్ సెంటర్కి అయితే రిటర్న్ అయ్యాము. ఇంకా అక్కడే డిన్నర్ కూడా ఫినిష్ చేసి అలా నైట్ వాక్ అయితే స్టార్ట్ అయ్యాము. నైట్ వాక్ చేస్తున్నప్పుడు ఇలా రోడ్ సైడ్ చిన్న పార్క్ లాగా కనిపించింది. ఆ పార్క్లోకి వెళ్ళి చూస్తే ప్లాస్టిక్ వేస్టేజ్తో ఇలా బొమ్మలు చాలా క్రియేటివిటీగానైతే తయారు చేసి పెట్టారు. ఇలా మా డే 5 ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. మీరు మాత్రం ఈ ట్రిప్ ముందు వీడియోస్ మిస్ అయితే తప్పకుండా వాచ్ చేయండి. అండ్ ఇంకా మేము మున్నార్ నుండి అలిపికి నైట్ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. అండ్ మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాసు వ్లాగ్స్.